ఆ బాలుని పిచ్చిగంతులు వేయిస్తా. దేవరవారి శక్తిని కుట్టిగంతులు దించాడు గుర్తుంది. మనం ఒక లెక్క దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొనిన క్షణంలో వీడి గర్వం అణుచగలదు. ఇది తరుణము కాదు, కాలహరణమైన కార్యము చెడిపోవు. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే. మంచిది కాదు. మరో రోజు వస్తే ముహూర్తం చూసుకుని బసవన్న బడిన తెల్ల బసవన్న బసవన్న బడిన అందెల బసవన్న ఏదేడు 14 లోకముల మెప్పించావు గదనన్నా. ఏదేడు 14 లోకముల మెప్పించావు గదనన్నా. దండం పెట్టు ప్రభు గారికి దండం పెట్టు. ప్రతాపమంతా చూపెట్టు. గజ్జలు కల్లల గంతులు వేయి. గజ్జలు కల్లన గంతులు వేయి. వినోదాలతో వింతలు చేయి. కంబళం కప్పిస్తారు. కంబళం కప్పిస్తారు. బంగారపు తొడుపే ఇస్తారు. శివమూర్తి చేసిన నాట్య కౌశలం తిలకించండి. గంధర్వులు మా ఆటపాటలకు చిక్కు తొడవంచాలండి. కర్మవశమున మేము వేషాలు వేశాము. దేశ దిమ్మలమై యాచింపవచ్చాము.
కాదనబోదు, అడిగిందానికి కాదనబోరు, ప్రాణమైన సరే చేస్తారు. పరమశివుని నిజ గర్భంలో, పరమశివుని నిజ గర్భంలో దాచుకున్న శివ భక్తులు మీరు. భలా, మీ ప్రదర్శన మనకు మెచ్చినాము. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అది నిజమే. అపర పరమేశ్వరులు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసురుల వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. రత్నాలా, మణిమాన్యాలా? మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? మీరు గంగిరెద్దుల వారు కాదు, కపటలేఖటారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడనని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసి ఇవ్వటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ. గజాసుర, అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకు వెళ్ళమనండి, చూస్తాం. శివ శంభో శంకర పరమ దయాకర భక్తవ శంకర నంది వాహన నాగభూషణ కాలలోచన భయ విమోచన కాలకూట విషకంఠాభరణ చంద్రచూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సన్నుత. బ్రహ్మాండమునంతా నిండి ఉన్నవో అఖిలాండేశ్వర దీనుల దాచే దీన శరణ్య భక్తుల గోచే పరమ భావన రాముర వినవా రావా 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 రావా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాం. నిజమే స్వామి. అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని
అర్థం చేసుకోలేకపోయాను. కానీ దానికి ఎంత శిక్ష విధిస్తావా ప్రభు? ఈ కొలువుకు నెలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కలలు చేస్తావా ప్రభు? గజాసుర, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.